కొంపల్లి బొల్లారంలో 56 లక్షలకే గేటెడ్ కమ్యూనిటీలో 2 BHK ఫ్లాట్. జస్ట్ కాల్. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ ప్రియాంకర. ఈ రోజు 3 గంటల సమయానికి జనసేన పార్టీలోకి వైఎస్ఆర్సీపీ నాయకులు చేరనున్నారు. మరి వైఎస్ఆర్సీపీలో తర్వాత ఇంకెంతమంది మిగిలబోతున్నారు, అలానే ఈ చేరికలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఇంకా ఎవరెవరు రాబోతున్నారు అనే విషయాన్ని మనతో డిస్కస్ చేయడానికి ఈ రోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, ఈరోజు జనసేన పార్టీలోకి వైఎస్ఆర్సీపీ నాయకులు చేరనున్నారు. కిలారి రోసయ్య కావచ్చు, అలానే బాలినేని గారు కావచ్చు. ఈ విధంగా అంటే చివరాఖరికి ఈ విధంగా భారీ చేరికలు జరుగుతున్న నేపథ్యంలో వైఎస్ఆర్సీపీలో చివరికి మిగిలేది ఎవరు? అసలు ఒకరైనా మిగులుతారా లేదా? అసలు ఎలా చూడాలి? ఒకరు మిగులుతారు, జగన్మోహన్ రెడ్డి గారు మిగులుతారు. మరి వైవి సుబ్బారెడ్డి అంటే ఆయన ఎమ్మెల్యే కాదు కదా. 11 మందిలో ఇప్పుడు ఉన్న పరిణామాలు రీత్యా చూస్తే ఒకళ్ళు తప్పితే ఆయన ఎమ్మట ఒకళ్ళు కూడా మీరు మిగిలిరు అంటున్నారు. మరి ఒకళ్ళు ఆయన ఉంటాడు, ఆయనతో కూడా ఒకళ్ళిద్దరు మాత్రమే మిగులుతారు తప్పితే ఇప్పుడు పరిస్థితులు అలా కనపడుతుంది. ప్రజలు 151 సీట్లు ఇచ్చి ఒక్కసారి అంటే గెలిపించారు జగన్మోహన్ రెడ్డి గారు. 151 ఎమ్మెల్యే సీట్లు, 22 మంది ఎంపీలు. బటన్ నొక్కాం, మేము పథకాలు ఇచ్చాము అన్నారు. సంక్షేమం మాటను అభివృద్ధి మరిచారు. సంక్షేమం లేదు, అభివృద్ధి లేదని మిమ్మల్ని ఎలక్షన్లో 11 సీట్లకే పరిమితం చేశారు. చేసినప్పుడు ఎందుకు ప్రజలు చేశారు, ఎందుకు మేము ఎక్కడ నష్టపోయామని చెప్పి ప్రజల్లోకి వెళ్ళాలా? ఆ పశ్చాత్తాపం కనపడతల్లా. కనపడపోగా పోయేవాళ్ళు పోనీ అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. చివరికి బాలినేని గారు నీ బంధువే కదా, ఎందుకు వెళ్ళాడంటే పోయేవాళ్ళు పోతారయ్యా, వచ్చేవాళ్ళు వస్తారంటున్నాడు. అంతా రాయలసీమ భాషలో. అంటే జిల్లాలు తుడిచిపెట్టిపోయింది. ప్రియాంక గారు మీకు తెలుసుగా, 9 సినిమాల్లో 0. కేవలం పవన్ కళ్యాణ్ తిట్టినందుకు, పవన్ కళ్యాణ్ విమర్శించినందుకు. పవన్ కళ్యాణే వల్ల ఓడిపోయామని చెప్పి కేతిరెడ్డి లాంటి వాళ్ళు వైసీపీ నాయకులే చెప్తున్నారు, పేరి నాని చెప్తున్నారు, జక్కంపూడి రాజే చెప్తున్నారు, అందరూ చెప్తున్నారు అనవసరం మేము తిట్టామని. మరి ఏమన్నారు ప్రజలు? ఏమి తిప్పించారు? ఆయన అసెంబ్లీ గేట్ దాటనేమన్నారు, ఎక్కడ ఎమ్మెల్యే కాదు అన్నారు. 21 100% స్ట్రైక్ రేట్తో వెళ్ళాడు. డిప్యూటీ సీఎం అని సీఎం పక్కన సహముఖ్యమంత్రి కూర్చున్నాడు. తన కార్పొరేషన్ నిన్నగాక మొన్న ఇచ్చిన పోస్టులు 20 పోస్టులు 3 కార్పొరేషన్ చైర్మన్లు చేశారు జనసేనకి. అంటే ఫ్యూచర్ అంతా పవన్ కళ్యాణ్ అని ఇప్పుడు తెలుస్తుంది. కాబట్టి వీళ్ళని ముఖ్యమంత్రి కాకుండా ఆ రోజు 2014లో చేసింది పవన్ కళ్యాణే, 2024లో చేసింది పవన్ కళ్యాణే, జగన్ సీఎం కాకుండా. 2019లో విడిగా పోటీ చేశారు కాబట్టి అవకాశం వచ్చింది. ఇప్పుడు ఏంటి, ప్రజలు నమ్మట్లా. ఇకపోతే 9-0 జగన్ నిన్ను అదప్పతన తొక్కపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు, నా పార్టీ జనసేన కాదు అని చెప్పి చేశాడు. ఎవరు? పవన్ కళ్యాణ్. అంతే కదా. 11 సీట్లే పరిమితం అయిపోయింది. ఇప్పుడు ఏంటి పరిస్థితి? ఇప్పుడు ఈయన సనాతన సాంప్రదాయం కోసం పోరాడుతున్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఒక ఆరాధ్యంగా పవన్ చూస్తున్నారు. ఇదే సమయంలో ఈ పార్టీలో ఉంటే ఉన్నవాళ్ళు, ఓడిపోయిన వాళ్ళు ఈజీ ఇక్కడ ఈ పార్టీలోకి వెళ్తానికి. ఇప్పుడు గెలిచిన వాళ్ళు బాధపడుతున్నారు, 11 సీట్లు వెళ్తే ఎట్లా ఉంటుందో, మమ్మల్ని చేర్చుకుంటారా లేదా అని. మిగతా 10 మంది ఇప్పుడు ఇకపోతే 9-0 ఈస్ట్ ఉభయ గోదావరి జిల్లాలో 0కి పరిమితం చేస్తున్నాడు. 0నే చేసాడు నిజమే పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు నీ ఎమ్మటి నిలబడింది ఎవరు? నెల్లూరు నుంచి చూసుకుని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గత ఎలక్షన్లో ఆర్థికంగా ఖర్చు పెట్టి పార్టీకి చేసిన వాళ్ళే నిన్ను కాదని వెళ్ళిపోయారు. వాళ్ళ భార్య ప్రశాంతి కూడా. ఇకపోతే మాగుంట శ్రీనివాసరెడ్డి, ఈయన కాదని టీడీపీలో చేరాడు, అక్కడ ఎంపీ అయ్యాడు. నువ్వు ఎక్కడో చివరెడ్డిని తీసుకొచ్చి చిత్తూరు నుంచి తీసుకొచ్చి ఒంగోలు పెడితే ఓడించేశారు. ఇకపోతే అనిల్ కుమార్ యాదవ్ నర్సాపేట తీసుకొస్తే ఆయన ఓడిపోయాడు. కృష్ణదేవరాయలు కాదన్నావు, ఏమైపోయింది? గుంటూరు ఎంపీ ఎవరయ్యారు? ఉమ్మారెడ్డి అల్లుడు. మీరు అన్నట్టు ఈరోజు 3 గంటలు చేరిపోయే కిలారి రోషయ్య నిన్ను కాదని గతంలో పొన్నూరు ఎమ్మెల్యే ఆయన కాదని ఎంపీగా పోటీ చేయమన్నావు, చేశారు. అక్కడ నమ్మక ద్రోహం చేసి లేలాపిరెడ్డి లాంటి వాళ్ళు పార్టీకి వెన్నుపోటు పొడిచారని బాధతో, ఉమ్మారెడ్డి కూడా ప్రాధాన్యత తగ్గిందని ఆవేదనతో కిలారి రోషయ్య గారు లాంటి వ్యక్తి, ఎంపీగా పోటీ చేసిన వ్యక్తి ఈరోజు జాయిన్ అవ్వబోతున్నాడు. మరేంటి మీరు? మీ బంధువు బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలులో కథం అయిపోయింది, జిల్లా మొత్తం పోయినట్టే. గుంటూరులో నీకు ఎంపీగా నిలబడిన వ్యక్తి అయిపోయింది. ఇకపోతే కృష్ణా జిల్లా ఈ కిలారి రోషి గారితో పాటు 6 కార్పొరేటర్ రిజైన్ చేశారు వైసీపీ నాయకులు. ఇక ఎంతమంది చేస్తారో తెలియదు. ఇకపోతే కృష్ణా జిల్లా రాజశేఖర రెడ్డి గారికి వీరవిధేయుడు చీఫ్ విప్గా చేసిన సామినేని ఉదయ్ భాను గారు, ఆయన కూడా జగన్ ఎప్పుడు ఎవరు మాట అనరు, ఆయనలో పశ్చాత్తాపం లేదని ఆయన కూడా జాయిన్ అవుతున్నాడు. ఈ ముగ్గురితో పాటు రోషి గారి బామర్దుకు ఆయన జాయిన్ అవుతున్నాడు. విజయనగరం చెందిన ఒక 2 ప్రముఖ నాయకులు. ఈ 6 చేరికలు ఈరోజు పార్టీ ఆఫీసులు మంగళగిరిలో ఉండబోతుంది. భారీ ఎత్తున ఒక కన్వెన్షన్ హాల్లో చేయాలనుకున్నారు, కానీ ఇప్పుడు ఉన్న ప్రస్తుత పరిస్థితుల రీత్యా ముందు వీళ్ళు జాయిన్ చేసుకుని వీళ్ళ ప్రముఖుల్ని, మిగతా వాళ్ళని నాగబాబు గారు గుంటూరు వస్తారంట. నాగబాబు గారి సమక్షంలో కార్పొరేట్లు, ఎంపీపీలు, జెడ్పీడీసీలు, ప్రెసిడెంట్లు, వైసీపీ వాళ్ళందరినీ భారీ ఎత్తున చేర్చుకునే అవకాశం ఉంది.
ఇది పరిణామాలు. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎప్పుడు ఏ రోజున ఎవరు పోతారో తెలియని పరిస్థితిలో వైసీపీ ఉంది. ఈ మిగతా 10 మంది ఎమ్మెల్యేలు కూడా ఉంటారా ఆల్రెడీ టీడీపీ జనసేనలో. ఇప్పుడు చేరికలు మీరు ఎవరి వైపు? టీడీపీ బీజేపీ కూడా కాదు, జనసేన వైపు. అంటే జనసేన లీడ్ చేస్తున్న నాయకుడు పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకం, భవిష్యత్తు ఉంటుందనే ఆశ, ఈ పార్టీలో కష్టపడితే ఎదగొచ్చనే ఆలోచన ఉంది. కాబట్టి ఈరోజు జనసేనలో భారీ ఎత్తున చేరికలు జరుగుతున్నారు. ఇది ఒక రకంగా భవిష్యత్తులో వైసీపీ ఉంటుందా కనుమరుగైపోద్దా అనే పరిస్థితి, ఈ అవకాశాన్ని షర్మిల గారు అందిపుచ్చుకుంటున్నారు కాంగ్రెస్ రూపేణ. అదే కనపడుతుంది సార్. అంటే ఈ రోజు ఈ చేరికల్ని అంటే ఇంత మంది అటువైపు వెళ్ళిపోతున్నారు కదా, మరి దీని అంతటికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు తన వ్యవహార శైలి అని అనుకోవచ్చా, లేదంటే ఎవరైతే చేరుతున్నారో ఈ నాయకుల తప్పిదం కూడా ఉండుండొచ్చా? డెఫినెట్ గా ఆయన వ్యవహార శైలి. అంటే ప్రగతి భవన్కి ప్రజలకి దూరం అయితే ఏమైందో కేసీఆర్ గారి విధానం చూసాం. అదేవిధంగా తాడేపల్లి ప్యాలెస్కి ప్రజలకు దూరం అయితే ఏమైందో జగన్మోహన్ రెడ్డి గారిని చూసాం. రెండు ఒకటే, రెండు రాష్ట్రాల పరిస్థితి. సకల శాఖ మంత్రి ఏం మాట్లాడాలన్నా సజ్జల దగ్గరికి వెళ్ళాలంటే మేము ఎందుకు వెళ్ళాలంటున్నారు, ప్రశ్నించారు చాలా మంది. మరి ఎన్ని పరిణామాలు ఏమవుతుంది అంటే, నాయకుడు నువ్వు గెలిచినప్పుడు ఎమ్మెల్యేలకి కూడా అపాయింట్మెంట్ లేకపోతే ఏ విధంగా విశ్వసిస్తారు? ఇప్పుడు ఓడిపోయామన్న పశ్చాత్తాపమానం ఉందంటే అది కూడా లేదు. కలియుగదైవం వెంకటేశ్వరం దగ్గర ఎప్పుడు భార్యాభర్తలు వెళ్ళి పట్టు వస్త్రాలు సమర్పించరు. ఇప్పుడు రేపు 25వ తారీఖు వెళ్ళబోతున్నాడంట. మరి సెట్టింగ్ చివరికి తన ఇంటి పెరట్లో స్వామివారి సెట్టింగ్ ఏర్పాటు చేసుకున్నారు మేడం. ఎప్పుడైనా మీరు చరిత్రలో ప్రియాంక గారు మీరు కూడా చాలా మంది చూశారుగా, దేవుడిని ఎవరైనా ఇంటికి తెచ్చుకున్న వాళ్ళు ఎవరైనా చూసారా? లేదు. ఈ పాపం ఇవన్నీ ఇదే. 11 సీట్లు పరిమితం అవటం కారణం ఇదే. మార్పు ఏమైనా కనపడుతుందా? ప్రజల్లోకి వెళ్దామంటే ప్రజల్లో కూడా వెళ్ళలేని పరిస్థితి ఉంది ఇప్పుడున్న సిచ్యువేషన్లో. స్పెషల్ స్టేటస్ తేలేదు, 22 మంది ఎంపీలు వచ్చినా రోడ్లు బాగోలేవు, నాసిరకం మధ్య వల్ల వందలాది మంది చనిపోయారు, జాబ్ క్యాలెండర్ లేదు, పోలవరం పూర్తి చేయలేదు, రాజధాని 3 రాజధానులు ఏ రాజధాని ఎక్కడుందో కూడా తెలియని పరిస్థితి. ఇవన్నీ అన్నప్పుడు ఇంకా పరివర్తన ఎవరిది? నాయకుడిది తప్పు. ఆ తర్వాత ఎవరైతే ఈ నమ్మి చుట్టుపక్కల ఉన్న ఈ కోటరీ ఉందో, వైవి సుబ్బారెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు, ఇకపోతే ఆంజనేయ రెడ్డి అంట, వేరే ఎవరు, చాలా మంది పేర్లు వాళ్ళే చెప్తున్నారు, వాళ్ళ ఎమ్మెల్యేలు. ఈ కోటరీ వల్లే ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వీళ్ళు అప్పిరెడ్లు, వీళ్ళందరూ వీళ్ళ సమాజ వర్గం, ఈయన నమ్మిన వల్లే ఈ కోటరీ వల్లే ఆయన ఈ రోజున ఈ పరిస్థితి. అంటే ఇక్కడ తల్లి చెల్లి ఆయనతో లేరు. ముందు ఈ పార్టీ గెలవడానికి తోడుగా ఉన్న నాయకులు ఈరోజు జగన్మోహన్ రెడ్డిని విడిచి వెళ్ళిపోతున్నారు. అంటే ఇప్పుడు ఒంటరిగా మిగిలిన జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడైనా మార్పు అనేది వస్తుంది అని అనుకోవచ్చా, లేదంటే ఎప్పటికీ ఆయన ఎలానే ఉంటాడు? ఎందుకంటే ఈరోజు మార్పు అనేది ఆయనకి, ఆయన కేసులకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇప్పుడైనా ఆయనలో ఈ మార్పును చూడొచ్చు అంటారా? మార్పు ఏం కనపడట్లేదు మేడం. ఎందుకంటే ఆయనకి 33 కేసులు ఉన్నాయి, క్రిమినల్ కేసులు. 21 కేసులు చాలా నేర తీవ్రత ఎక్కువగా ఉంది. ఇప్పుడు కూడా స్టిల్ బెయిల్ మీద ఉన్నాడు. విదేశాలు పోవాలంటే పర్మిషన్ కానీ వెళ్ళాలి, పాస్పోర్ట్ మొన్న కూడా ఆయనకున్న ఇది కూడా తీసేశారనమాట. ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ కూడా ఈడీ కేసులు ఉన్నాయి, లక్షల కోట్ల కుంభకోణం కేసులు ఉన్నాయి. ఇవన్నీ ఎప్పుడు తేలితే తెలియదు. ఇకపోతే మీరు అన్నట్టు మొన్నటిదాకా జగనన్న వదిలిన బాణం ఆయన కోసం పాదయాత్ర చేసింది ఒక ఆడకూతురు, ఎన్ని 100 కిలోమీటర్లు చేసిందో తెలుసు. ఆయన కూడా పట్టించుకోలేదని చెప్పి ఆమె కూడా బయటకు వచ్చి 100 సంవత్సరాల చరిత్ర ఉన్న పార్టీకి అధ్యక్షురాలు అయిపోయింది. వీళ్ళందరికంటే ఎక్కువ విమర్శిస్తుంది ఆమె. సొంత ధన వదిలిన బాణమే. చివరికి అమ్మ కూడా నీ దగ్గర లేదు. ఇంకేం మిగిల్చుకున్నారు? ఎవరు నమ్ముతున్నారు? ఎవరిని నమ్మారు? ఎవరిని అక్కుడు చేర్చుకున్నారు? నీకోసం కష్టపడి పనిచేసి మోకాళ్ళు కూడా సర్జరీ చేర్చుకొని తిరిగిన సొంత సిస్టర్కే మీరు బెనిఫిట్ చేయలేనప్పుడు ఇంకా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఏం చేస్తారు? ఇంకా మార్పు అనేది కనపట్టలేదు. కనుచూపు మేరలో వైసీపీ ఉంటుందో లేదో అనే పరిస్థితి ఈ రోజున ఉందండి. ఒక విధంగా చూసుకుంటే మరి ఒక పక్క చేరికలు వెళ్ళిపోతున్నాయి. అంటే ఇప్పుడు తిరుపతి ఆయన వెళ్తున్నారు. ఏ క్షణం వరకు 5 సంవత్సరాలు ఆయన సీఎంగా ఉన్న టైంలో ఒక్కరోజు కూడా తన భార్యను తీసుకుని తిరుపతి వెళ్ళడం అనేది మనం ఒక్కసారి కూడా చూడలేదు. మరి ఇప్పుడైనా తనతో పాటు సతీ సమేతంగా, అంటే ఎందుకు సతీ సమేతంగా అంటే హిందూ సాంప్రదాయం ప్రకారం భార్య భర్తలు ఇరువురు కూడా కలిసి వెళ్ళడం అనే మనం చూస్తాం. కాబట్టి ఇప్పుడైనా ఆయన భార్యను తీసుకొని వెళ్తాడా, లేదంటే ఒక్కడే వెళ్ళి చేసిన తప్పును ఒప్పుకొని వస్తారా? ఇప్పుడు చూడాలి. అది కూడా 5 సంవత్సరాలు ఉన్న వ్యక్తి తన ఇంట్లో పెరట్లో టీటీడీ సెట్టింగ్ వేసుకుని పూజలు చేసిన వ్యక్తికి మరి ఈరోజు మరి భార్యను తీసుకుని వెళ్తే కొద్దిగా హిందువులు కొద్దిగా నమ్మొచ్చు, మారారు అని నమ్మొచ్చు. లేకపోతే నమ్మే పరిస్థితి ఉండదు. మళ్ళీ సేమ్ సిచ్యువేషన్ ఆయనకి ఎదురవుతుంది. అంతే. రైట్. థ్యాంక్ యూ సో మచ్.